హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. ఇది స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో, క్రిస్పీగా క్రంచీగా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసేయండి. నా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. ఇక్కడ నేను 1 kg విత్ బోన్స్తో చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, 1 లెమన్ తీసుకున్నాను, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుతూ ఉంటే చికెన్ ముక్కకి పట్టిద్ది. ఒక 5 minutes పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి, ముక్కకి పట్టిద్ది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఎంతసేపు మసాజ్ చేస్తే ఆ చికెన్ ముక్కల్ని బాగా కలుపుతూ ఉంటే ముక్కకి బాగా మసాలా పట్టిద్ది. ఇప్పుడు మనము ఫ్లోర్స్ వేసుకుందాము. 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వీటిని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మినిమం 2 hours, మ్యాక్సిమం 1 whole night అయినా పెట్టచ్చు. ముక్కకి బాగా పట్టిద్ది. నేను ఇక్కడ 2 hours ఉంచాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని అందులో వేసేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నేను బోన్స్తోనే తీసుకున్నాను, మీరు బోన్లెస్తో కూడా తీసుకోవచ్చు. చికెన్ని ముక్క బోన్ కూడా క్రంచీగా, బోన్ కూడా తినే విధంగా కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మిగిలినవి కూడా ఇలానే వేసుకొని వేయించుకుందాము. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత లాస్ట్లో నేను ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అలా వేయించుకొని పకోడీతో తింటే ఎంత బాగుంటుందంటే, నేను సాంబార్ రైస్లో ఇలా చికెన్ పకోడీ చేసుకొని తింటాను. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము.